ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20,000 30,000 వరకు దొంగ ఓట్లతోనే ప్రజాస్వామ్యం గెలుపోవటంను డిసైడ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన 151 ఎమ్మెల్యేలలో విలక్షణంగా సోషల్ మీడియా హీరోగా పేరు తెచ్చుకున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒకప్పుడు తెల్ల వెంట్రుక కనిపిస్తే ఒట్టు వేసిన కాస్ట్యూమ్స్ మళ్ళా వేసేవాడు కాదు. మేకప్ విషయంలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ ఒక సినిమా హీరోలాగా గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం ద్వారా వాలంటీర్ చేయవలసిన పనులను తానే చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ సోషల్ మీడియా హీరోగా మారిపోయాడు. రేయనక పగలనక కష్టపడి పనిచేస్తూ ప్రజల కోసమే బతుకుతున్నట్లుగా వీడియోలలో నటించే బిల్డప్ బాబాయ్ తన గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నాడు. కానీ ఓడిపోయాక తీవ్ర నిర్వేదానికి గురయ్యాడు. మొదట్లో ఓటమికి కారణం ఈవీఎంల ట్యాంపరింగ్ అని జగన్ ఇతర వైసీపీ నాయకులు లాగా పేర్కొన్న బుద్ధుడికి రావి చెట్టు కింద జ్ఞానోపదేశమైనట్లు పవన్ కళ్యాణ్ వేసిన మొట్టికాయ వల్ల భ్రమలు తొలగినట్లున్నాయి. జగన్ ఓటమిపై ఇన్వెస్టిగేషన్ చేస్తూ సంచలన నిజాలు బయట పెడుతున్నాడు. జగన్ కు అతన్ని గుడ్డిగా సపోర్ట్ చేసే కొంతమంది అనుచరులకు కేతిరెడ్డి వ్యాఖ్యలు కనువిప్పు కలిగిస్తుందా? ఇదే ఈరోజు స్పెషల్ స్టోరీ మీకోసం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. గుడ్ మార్నింగ్ అంటే ఏపీ రాజకీయాల్లో గుర్తొచ్చేది ఒకే ఒక్కరు. ఆ ఒక్కరు ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. 2009లో ఒకసారి, 2019లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గత 5 ఏళ్లలో ఓ ట్రెండ్ సెట్ చేశారు. రోజు ఉదయాన్నే నియోజకవర్గంలో పర్యటించడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా రాష్ట్రంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు కేతిరెడ్డి. గుడ్ మార్నింగ్ కార్యక్రమం ధర్మవరం ప్రజలకు ఉపయోగపడిందో లేదో తెలియదు కానీ కేతిరెడ్డికి మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదని విశ్లేషణలు ఉన్నాయి. రకరకాల వీడియోల ద్వారా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన కేతిరెడ్డికి వాస్తవ ఫలితాలు మాత్రం జీర్ణించుకోలేని విధంగా నిరాశను మిగిల్చాయి. ఎమ్మెల్యే హోదాలో మంచి స్టైలిష్ లుక్లో ఎప్పుడు డిఫరెంట్గా ఉండే కేతిరెడ్డి వాడే కారు దగ్గర నుంచి హెయిర్ కట్, డ్రెస్సింగ్ అంతా సెపరేట్గా ఉండేది. ఆయన నడత, మాట అంతా స్పెషల్గా ఉండడంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యేవారు. కానీ ధర్మవరం ప్రజలు మాత్రం తనకు దూరమయ్యారనే విషయాన్ని ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు గుర్తించలేకపోయారు కేతిరెడ్డి. దీంతో ఆయన మాట తీరే కాదు, స్వరం, స్వరూపం అన్నీ మారిపోయాయి. తీవ్ర నిర్వేదంలో మాసిన గడ్డంతో కనిపిస్తున్న కేతిరెడ్డి సొంత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపుతున్నారు. ఓడిన వెంటనే మిగతా వైసీపీ నాయకుల లాగానే ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ జగన్ ను వెనకేసుకుని వచ్చాడు. కానీ రాను రాను భ్రమలన్నీ తొలగిపోయి వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చేశారు. దెర్ ఈస్ కంప్లీట్లీ ఏదో ఒక సెక్షన్లో అయితే మ్యానిపులేషన్ జరిగింది. ఇప్పుడు ఏం చేసేది ఎందుకు కాదు, కానీ జస్ట్ ప్రజలందరూ కూడా మనం అందరం వివేకంగా ఆలోచించుకొని డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని ఇదే పెట్టుకుంటూ పోతా అంటే మోడీ 3 అవుతుంది, మోడీ 4 అవుతుంది, మోడీ 5 అవుతా ఉంటుంది. ఇంక జనాలకు, జనం యొక్క ఓటుకు, దాని విలువకు ఎటువంటి విలువ ఉండలేని పరిస్థితి మనం చూడగలుగుతాం. సో దీస్ ఆర్ ఆల్ ప్లాన్డ్ అండ్ స్క్రిప్టెడ్గా అంతా కూడా జరిగిందని పూర్తిగా నేను నమ్ముతున్నాను. పబ్లిక్, జనం కూడా అదే విధమైన ఆలోచనలతో ఉన్నాయని నమ్ముతున్నాను. సినిమా టికెట్ల విషయంలో చిరంజీవితో పాటు ఇతర హీరోలను దూరంగా కారు ఆపి నడిపించి, అలాగే చిరంజీవి ప్రాధేయపడుతున్నట్లు ఉన్న వీడియోలను విడుదల చేసి జగన్ రెడ్డి తీవ్ర విమర్శల పాలయ్యారు. సినిమా టికెట్ల నియంత్రణ జగన్మోహన్ రెడ్డికి అవసరమా? సినిమా వాళ్లతో తిట్లు తినడానికి తప్ప అంటూ జగన్ కు కేతిరెడ్డి చురకలంటించిన వీడియో వైరల్ గా మారిపోయింది. కల్కినో, మహారాజా ఇట్లా నాకు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి. ఏమన్నా పని జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, టికెట్ రేట్లు తగ్గియాలా అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా? ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటాండ్రి. ఆ టికెట్లు తగ్గేలా, సామాన్యులకి ఇది కావాలా, అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో పన్నాడు. పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు. ఆయన ఏం మూట కట్టుకోలే కదా, అలా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం ఏం లేదు. బ్లాక్లోనే టికెట్ పెట్టుకొని కొనుక్కొని పోతారు ఫ్యాన్స్కి వాళ్ళ సినిమాలో వస్తే. అలాంటిది నువ్వు ఆ టికెట్ తగ్గిమని చెప్పడానికి చెప్తే వాళ్ళు
వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? వైసీపీ హయాంలో సీఎంఓ అధికారుల వ్యవహార శైలి, ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వని అధినేత జగన్ వల్లే ఓడిపోయామని విమర్శలు గుప్పిస్తున్న కేతిరెడ్డి వైసీపీలో దుమారం రేపుతున్నారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వెనకేసుకొస్తున్నట్లు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కేతిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ క్యాడర్లో ప్రకంపనల్ని సృష్టిస్తున్నాయి. ఈ హామీలు నెరవేర్చడం లేదు, ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు, ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా వి కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు. వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం. ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది, ముందైతే ఇస్తామని ఏం లేదు కదా. సంపద సృష్టించడానికన్నా మనకు టైం ఇవ్వాలి కదా. సో ఆ సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాట వరకు నిలబెడతారు, ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనే దాన్ని మనం మాట్లాడుకోవచ్చు. జగన్ ప్రభుత్వంలో ఇసుక, మద్యం విధానాలను తప్పుబడుతూ వీడియో రిలీజ్ చేసిన కేతిరెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేయాలి కానీ వ్యాపారం చేయకూడదని వ్యాఖ్యానించి పార్టీని ఇబ్బందులో పడేశారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు అనేది. దాంట్లో 2 బిగ్ మిస్టేక్స్ వచ్చి, ఒకటి ఇసుక, మందు. ఆ 2 వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు, అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు. మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి. దానివల్లనే మొత్తం చెడంతా మూట కట్టుకున్నామనే ఒక అపవాదం ఉంది. వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను కూడా కేతిరెడ్డి తిప్పి కొడుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. చంద్రబాబు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారని, ఈ సంవత్సరాంతం వరకైనా వారికి సమయం ఇవ్వాలని సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి సూచనలు ఇవ్వటం విమర్శకులను సైతం ఆలోచింపచేసేలా ఉంది. వైసీపీ నేతల్లో కేతిరెడ్డి లాగా జ్ఞానోపదేశం ఎప్పుడు అవుతుందో అంటూ జగన్ను, అతని అనుచరులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. పాపం కేతిరెడ్డిని చూస్తే జాలేస్తుంది. ఒకప్పుడు మెరిసిన జుట్టు కనిపించకుండా సినిమా హీరో స్థాయిలో వీడియోలు రికార్డ్ చేసుకుని సోషల్ మీడియాలో స్టార్ స్టేటస్ అనుభవించిన కేతిరెడ్డి తాను ఓడిపోయిన తరువాత కృంగిపోయాడు. ఓటమికి గల కారణాలను ఇన్వెస్టిగేట్ చేసి ఆ రిపోర్టులను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వదలసాగాడు. ఎందుకంటే చిడతలు కొట్టి భజన చేసే జగన్ కోటరీని దాటి ఇప్పటికైనా అధినాయకుడు జగన్ రెడ్డి దృష్టికి ఓటమికి గల కారణాలను చేరవేయడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అసలు కేతిరెడ్డి అంతరంగం ఏంటి? ఎందుకిలా స్వపక్షం పైన విమర్శలు చేస్తున్నారు? త్వరలో జనసేనలోకి, ఎన్డీఏ కూటమిలోకి చేరడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారా? లేదా అధినేత జగన్ కు జ్ఞానోపదేశం చేయాలనుకుంటున్నారా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.